selling fruits on the footpath, not to be challenged unnecessarily by the traffic police. Unnecessarily ఉండదు ఎవరైనా రోడ్ మీద పెడుతున్నాం మన రోడ్డు మనది రోడ్లు చిన్నవి వీళ్ళు రోడ్ల మీద పెడితే బండి ఆపేటోడు రోడ్ మీద ఆపుతాడు. ఎస్పెషల్లీ ఈవినింగ్ టైం మనం ఏం చేస్తారంటే 5 నుంచి మట్టితో ఉంటుంది కదా, ఈ తోవకి మట్టి పెడితే అట్లీస్ట్ ఒక కారు ఏంటంటే ఆ ప్లేస్ లేదు కదా సార్, మెయిన్ అది బండి కంపల్సరీ మస్జిద్ ముంగటే పెడతారు కదా, ప్రాబ్లం ఆడ ట్రాఫిక్ కూడా ప్రాబ్లం ఉంటుంది. అది పార్కింగ్ గురించి, ఎందుకంటే ఇది పూల బండిలు ఉన్నాయి కదా, పూల బండిలు ముంగట బైకులు ఉంటాయి, వేరే జాగా పెట్టడానికి ఛాన్స్ ఉంటుంది. మొత్తం బైకులు మొత్తం ఆడనే పెట్టేస్తారు, ఆయన బండిలో కష్టం అవుతుంది. బయటికి వచ్చిన దాకా కనీసం 11-11:30 ఇట్లా అయిపోతుంది సార్. చాయ్ తాగి వాళ్ళు ఇంటికి పోయిన దాకా మీరు ఇస్తారు కంపల్సరీ. లాస్ట్ ఇయర్ కూడా ఇచ్చారు. मतलब 1 बजे तक रखे तो भी मेरे करो नहीं, एक 1 मंथ बोले तो 12 मंथ्स में 15 days 20 days आके बिग मैच, बाकी का दिन में मेरा को पूरा हो इसलिए ఎందుకంటే ये चलता अभी क्या है सर, पहले दुकान आने थे लोग पूरे मैक्सिमम हैदराबाद जाते थे शॉपिंग वॉपिंग के लिए, किराना के लिए, पूरा वहीं से शॉपिंग आते थे, डीमार्ट से उधर से सभी मसले अच्छे दुकान हो गए, यहाँ पर सहूलत हो गई लोगों को, तो रात देर तक मतलब कंपल्सरी मतलब शॉपिंग वॉपिंग दुकान होगा किराना वाना चलते रहता है, वो हिसाब से ज़रा ज़रूरी है. రాబోయే రంజాన్ మాసము ప్రారంభం కానున్న సందర్భంలో పేట్ మండల ఎంఐఎం పార్టీ మన మండల అధ్యక్షులు షేక్ గౌస్ పాషా ఆధ్వర్యంలో కౌన్సిలర్ షమీ మన కౌన్సిలర్ మళ్ళీ ఇంకా ఇతర మత పెద్దలు పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక విన్నపం ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో భాగంగా ఈ రంజాన్ మాసం మొత్తం కూడా ఈ మార్కెట్ బిజినెస్ హోటల్స్ ఏదైతే ఫ్రూట్ షాపులు అవి ఇవి కొంచెం, ఎందుకంటే రంజాన్ నమాజ్ తర్వాత అందరూ ఉపవాసాలు ఉంటారు కాబట్టి ఆ విషయంలో కొంచెం మార్కెటింగ్ ఉంటుంది కాబట్టి ఆ విధంలో కొంచెం రెగ్యులర్ టైం కంటే కొద్దిగా కన్సిడర్ చేయడం జరుగుతుంది. వాళ్ళ రిక్వెస్ట్ మన్నించి మనము ఒక గంటన్నర నుంచి వరకు మనం వెసులుబాటు ఇస్తాము. అట్లనే ఈ డే టైంలో కూడా ఈవినింగ్ టైంలో కొంచెం ట్రాఫిక్ సంబంధించింది కొద్ది ఇబ్బందులు ఉంటాయని చెప్తారు. దాంట్లో కూడా స్పెషల్గా ఒక పోలీస్ కానిస్టేబుల్ చేసి అక్కడ ఎలాంటి నమాజ్ టైంలో ఇబ్బంది లేకుండా చూడడం జరుగుతుంది. కంపల్సరీ ఈ మాసం అంతా కూడా పోలీస్ సహకారం అనేది ముస్లిం సోదరులకు 100% ఉంటుంది. ఈ మార్కెట్ ఎవరైనా చిన్న వ్యాపారస్తులు వీళ్ళు కూడా ఇబ్బంది లేకుండా వాళ్ళ బిజినెస్ చేసుకోవచ్చు. మనకు రాత్రిపూట కూడా ఈ రెగ్యులర్ టైం కంటే ఒక గంట నుంచి గంటన్నర వరకు వెసులుబాటు అనేది మా లోకల్ పరిస్థితిని బట్టి మేము ఇవ్వడం జరుగుతుంది. మనకు రెగ్యులర్గా అయితే 11 వరకు మనం క్లోజింగ్ ఉంటుండే, 12:30 వరకు మనం కన్సిడర్ చేయొచ్చు. और एक साहब जरा पानी की टाइमिंग भी चेंज करो. లాస్ట్ టైం కూడా సరిపోలేదు, ఎండా అకౌంట్ ఉన్నది కాబట్టి చాలా ఇబ్బంది. ఈసారి మరి కంపల్సరీ ఈ గాంవ్ మసలే మన మున్సిపాలిటీ నుంచి వేరే రావాలంటే కూడా రిక్వెస్ట్ ఏముందంటే పైన మనం ఎంత అయితే వేస్తున్నామో కింద కూడా సేమ్ అంతే చేస్తే సంగారెడ్డి మంచిగా వస్తుంది. చాలా సూపర్ చేస్తున్నాడు, సిద్దిపేట సూపర్ చేస్తున్నాడు, మన దగ్గర కూడా సూపర్ చేస్తే ఇంకా మన పేరు అయితే కదా मोरम की जरूरत पड़ सर, मोरम की जरूरत पड़ रही मैडम. మొరం అనేది ఎలా ఉంటుందంటే వర్షాకాలంలో వచ్చిందనుకోండి, మనకి రెయిన్స్ వల్ల ఇబ్బంది అవుతుందని చెప్పేసి మనం మొరం వేయించాం. ప్యూర్ సమ్మర్లో మనకి ఇంకా నుంచి మన అఖ్తర్ పటేల్ దగ్గరికి మా కొన్ని గుంతలు ఉంటాయి. ప్లస్ ఇంకా మన ఈ మొహమ్మదియా నగర్ వెళ్ళేటప్పుడు మెయిన్ రోడ్ మీద కొద్దిగా అది కాలు జారుతుంది. నేను ఉమా, మున్సిపల్ కమిషనర్ సదాశివపేట్. ఈరోజు మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఏమంటే రంజాన్
మాసంలో వాళ్ళకి కావాల్సినవన్నీ చేయాలని చెప్పి ఏమిటంటే అవి వాటర్ సప్లై ఒకటి, పంటలు వేయమని చెప్పేసి, నెక్స్ట్ ఇంకోటి వచ్చి శానిటేషన్ బాగా క్లీన్ చేయమని చెప్పారు. అదేవిధంగా చేస్తాము. లాస్ట్ టైం కొంచెం తక్కువైంది ఈద్గా దగ్గర. వాళ్ళు ఏం చెప్పారంటే పండల్స్ కానీ వాటర్ ట్యాంకర్స్ కానీ ఏమన్నా ఉంటే ఎక్కువ చేయమని చెప్పారు. అవి రెడీగా ఉన్నాను. సాషిపేట టౌన్లో అదనపు ట్రాన్స్ఫార్మర్లు మరియు ఒక 11 kV లైన్లు మెయింటైన్ చేయడం జరిగింది. ఏవైనా పనులున్నా కానీ ఈ ఫిబ్రవరి మాసంలో కంప్లీట్ చేసినాము. మార్చి నుంచి మేము కూడా సమ్మర్ యాక్షన్ ప్లాన్ ద్వారా నాణ్యమైన విద్యుత్ ఎలాంటి అంతరాయం లేకుండా సరఫరా చేయడానికి కృషి చేస్తున్నాము. ఎలాంటి అవాంతరాలు రాత్రిలో కానీ మరియు నమాజ్ టైంలో కానీ ఎలాంటి అవాంతరాలు లేకుండా చూస్తాం. अस्सलामुअलैकुम रहमतुल्लाहि वबरकातुहू। इलेक्ट्रॉनिक मीडिया आप तमाम का खैर मकदम है। आप लोगों के ज़रिए ये बताना चाह रहा हूँ, नक़ीब मिल्लत अलहाज बैरिस्टर असदुद्दीन अवैसी साहब, रुकने पार्लियामेंट व सदर कुल हिंद मजलिस इत्तेहादुल मुस्लिमीन, और जनाब कौसर मोहिउद्दीन साहब, रुकने असम्बली कारवान व ज़िले इंचार्ज संगारेड्डी की हिदायत पर मजलिस इत्तेहादुल मुस्लिमीन सदाशिवपेट की जानिब से म्युनिसिपल कमिश्नर उमा रानी, सर्कल इंस्पेक्टर जनाब महेश गौड़ साहब और इलेक्ट्रिसिटी डिपार्टमेंट मधुसूदन रेड्डी एई साहब से खुसूसी मुलाकात करके रमज़ानुल मुबारक के पेश नज़र एक तहरीरी तौर पर एक याददाश्त पेश करते हुए इत्तेहादुल मुस्लिमीन की जानिब से मुतालिबा किया